సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ టూర్‌కెళ్లారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్‌కెళ్తే ఆయన తన సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదన అక్కడ పెట్టడానికెళ్తున్నారన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారి టూర్‌ని ఎలా చూడాలి సార్? చంద్రబాబు నాయుడు గారు టూర్‌కెళ్ళినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే చంద్రబాబు గారి విదేశీ పర్యటన అనేది 2 కారణాల రీత్యా చర్చనీయాంశం అవుతుంది. కొంత వివాదం గూడా అవుతుంది. 2 కారణాలేంటంటే, ఒక కారణం మీరు ప్రస్తావించినట్టు గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా, లేదా కనీసం బెంగుళూరుకెళ్ళినా గూడా దాన్ని చిలువలు, వలువలు జేయడం, దానికి ఏదో ఒకటి ఆపాదించడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అదే ఆ ప్రశ్నలు ఇక్కడ గూడా వస్తాయి. నిజానిజాలు వేరే సంగతి. అదొక కారణం రీత్యా చర్చనీయాంశం అవుతోంది. రెండో కారణం చంద్రబాబు గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా నేచురల్‌గా ప్రభుత్వమే ఒక చర్చ పెడుతుంది. ఎందుకెళ్తున్నాడు? ఎలాంటి ఆలోచనతో ఎళ్తున్నారు? అక్కడ ఏం చేయబోతున్నారు? అంటే చేయబోయేది కూడా చెప్తారు. అంటే పరిశ్రమల అధిపతులతో మాట్లాడతాడు, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ చెప్తారు. కొంచెం ఎక్కువ తక్కువ చెప్తుంటారు. ఈసారి చడి చప్పుడు కూడా జరగట్లేదు. నేచురల్‌గా ప్రభుత్వం, ప్రజలు ఈ డెవలప్‌మెంట్ యాక్టివిటీ అయినప్పుడు చెప్తారు. ఇండివిడ్యువల్‌గా ఒక విహారయాత్రో, ఒక ఫ్యామిలీ ట్రిప్పు అన్నవి చెప్పరు. మేము ఫ్యామిలీ ట్రిప్ ఆడ పోయి ఏం చేస్తాం ఎవరు చెప్పరు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ప్రతిదాని వివాదం చేసినాం కదా! కాబట్టి ఈ 2 కారణాలు. ఒకటి చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కారణంతో వెళ్తున్నాడో ఒక ముందస్తు ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తా ఉంటారు. రాబోయే కాలంలో ఏం చేయబోతారు, ఇంకెళ్ళబోతారు, ముందస్తు టీమ్ పోయింది, ఆడ ఇంతమందితో మాట్లాడబోతున్నారు. ఇదేమి ఇప్పుడు చెప్పకపోవడం ఎందుకా అని అనుమానం. 2 గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడ జరిగినా, ఏం జరిగినా దానికి చిలువలు వలువ చేసి మాట్లాడు. నేచురల్‌గా మనకు తిప్పికొడుతుంది కదా! కాబట్టి ఆ కారణం రీత్యా చంద్రబాబు గారి పర్యటన ఇప్పుడు వివాదంలోకి వచ్చింది. మామూలుగా అయితే ఇండివిడ్యువల్ పర్యటన అని ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఒక 1 ఇయర్‌కి ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ పోవడం అనేది పెద్ద విషయం కాదు. మనం జగన్మోహన్ రెడ్డి పర్యటన అటు చూడలేదు కదా! ఆ క్వెషన్స్ మనకు వస్తాయి. రెండోది కొన్ని మీడియా సంస్థలు కొన్ని క్వెషన్స్ చేస్తున్నాయి. అసలు చంద్రబాబు గారు విదేశీ పర్యటనకు పోతే జగన్ పర్మిషన్ తీసుకోవాలనా? మరి ఈ ప్రశ్న గతంలో కూడా వేశారు కదా మీరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు ఎందుకెళ్తారని అడిగారు. అప్పుడు మిమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలనా? అనే క్వెషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది కదా! కాబట్టి అత్యుత్సాహం మనకు నచ్చని రాజకీయ పార్టీ, మనకు విభేదించే రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు. మనం ఏం చేసినా కరెక్టు అనే ఒక ధోరణి ఏదైతే ఉందో దాని పరాకాష్ఠ ఇది. కాబట్టి సాధారణంగా అయితే చంద్రబాబు గారు నూతన సంవత్సరం అయినా, ఇంకోటైనా ఒక ఫ్యామిలీతో వెళ్ళడానికి పెద్ద తప్పపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ అదే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటాం గదా! గతంలో ఇది జేశారు గాబట్టి ఇప్పుడు అదే ప్రశ్నలు వాళ్ళకొస్తున్నాయి. దాని యొక్క ఫలితం ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకెళ్తే కోర్టుల అనుమతి తీసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయి. మరి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉండదా సార్? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మనకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి బెయిల్ మీదనే ఉన్నారు. అయితే ఇచ్చిన కండిషన్స్‌లో ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతదేశ అవతలకెళ్ళి ఫస్ట్ ఏపీ అవతలకెళ్ళకూడదన్నారు. ఆ తర్వాత భారతదేశం అవతలకెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలనేది కండిషన్ ఒక ఇంపార్టెంట్ షరతు. ఏది బెయిల్ షరతు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక సాంకేతిక అంశం ఉంది. అదేంటంటే ఆయన బెయిల్ ఇచ్చింది హెల్త్ కండిషన్ మీద. ఆయన బెయిల్ ఇచ్చిన హెల్త్ కండిషన్ ఇచ్చి ఆయన హెల్త్‌కి సంబంధించి రిలేటెడ్‌గా ఎక్కడైనా, ఎప్పుడైనా చేసుకునేదానికి ఒక వెసులుబాటు ఉంది. అంటే ఇప్పుడు ఆయనకున్న కండిషన్స్ రీత్యా అవసరమైతే అమెరికాకు పోయి చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాకు పోయి విదేశాల్లో కూడా తన టెస్ట్‌లకు సంబంధించి గాని ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు. బహుశా ఇప్పుడు ఆ పేరుతో ఎళ్ళుంటే మీరు ఎందుకెళ్తారనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆరోగ్యం కారణం ఇప్పుడు ఆయనకి రిలీఫ్ ఉంది. నాకు తెలిసి అప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన ఎలక్షన్ తర్వాత వెళ్ళొచ్చాడు. కంటి ఆపరేషన్‌కి సంబంధించి వెళ్ళొచ్చు. ఇక్కడ డాక్టర్ చెప్పి ఇది అవసరం ఉంది. నువ్వు విదేశాల్లో ఒకసారి చెకప్ చేసుకొని రావాలి. రీచెకప్ అని కూడా పర్మిషన్ తీసుకుంటే ఎవడేం చేయలేరు. రేపు ఎవరైనా సవాల్ చేస్తే. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పాలి కదా అంటారు ఇప్పుడు. చంద్రబాబు గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు అప్పుడు జగన్ గారు ఎళ్లారు కదా! ఇప్పుడు చంద్రబాబు గారు ఏమని చెప్పాలి? నాకు బెయిల్ కండిషన్స్‌లో ఒకానొక రిలీఫ్ ఏముందంటే నేను ఆరోగ్య కారణాలైతే విదేశాలకెళ్ళొచ్చు. ఆ మాట చెప్పుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా! నేను ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక బెయిల్ షరతుల్లో రిలీఫ్ ఉంది కాబట్టి వెళ్ళానంటే అదో కొత్త చర్చకి దారితీస్తుంది. కాబట్టి అదే అంటున్నాను. ఎప్పుడు కూడా రవిచంద్ర గారు బేసిక్‌గా నా రోజు ఇది కాదనేసి విచ్చలవిడిగా నేను మాట్లాడాననుకోండి మీ పైన. రేపు మీకొక యాహ్! రోజొస్తుంది. అప్పుడు నేను సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అన్నిటికి జగన్ గారు లేస్తే సమస్య, కూర్చుంటే సమస్య, బెంగుళూరుకు పోతే సమస్య, కుటుంబ సభ్యులతో గడిపితే సమస్య, గడపకపోతే సమస్య.
కానీ ప్రతిదాని రాజకీయం చేసినప్పుడు మనం గట్టినే చేస్తారు. ఇప్పుడు నేచురల్గా మనకేం చంద్రబాబు గారు రాజకీయ శత్రువు కాదు కాబట్టి బహుశా రిలీఫ్ ఉంది కాబట్టి ఎల్లుండొచ్చేమో అనుకుంటాను. కానీ నేను రాజకీయ ప్రత్యర్థి నేనేం చేస్తాను, నన్ను అటు చూసినావా నువ్వు అంట. కాబట్టి మీకు బెయిల్ షరతుల్లో ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు జగన్ గారు పోవాలంటే బెయిల్ ఓకే, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఒక వెసులుబాటు ఉంది, ఆరోగ్యం, ఆ పేరుతో పోయి ఉండొచ్చు, నేను కాదన్ను, అది చెప్పాలి కదా ప్రజలకి అన్నారనుకోండి, ఆన్సర్ చేయాల్సిందే కదా. కాబట్టి మీరు పోయింది విహారయాత్రకైనప్పుడు దీని బేస్ ఎందుకు పోతారు, ఇట్లాంటి అంటే ఎందుకు వస్తుందంటే ఏన్ని కూడా ఒక పరిధి దాటి విపరీత పోకళ్ళకి ఎవరెళ్ళినా మనం కూడా దానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన కూడా వివాదం కావాల్సిన అవసరమే లేదు. ఆయన హెల్త్ పేరుతో కూడా నేను హెల్త్ పేరుతో పోతున్నాను అని డందోరా చెప్పాల్సిన అవసరం లేదు. విహారయాత్ర పోతే దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆ పాజిటివ్ చూస్తారంటే మీరు అటు చూడాలి ఇతరులు. మనం ఏ రకంగా చూస్తే మమ్మల్ని మాత్రం ఏ రకంగా అంటే అందువల్ల ఇది కొంచెం వివాదాస్పదమైన 2 రోజుల మీద సర్దుకుంటుంది.